మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు పార్లమెంటు ప్రజలు హక్కున చేర్చుకొని ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రం సాధించిన తర్వాత పాలమూరు జిల్లా ప్రజలను బొందపెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని సిడబ్ల్యూసి సభ్యులు చల్లా వంశీచంద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందేందుకు చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని రూపొందించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కరివెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణానదిలో 577 టీఎంసీల నీటి వినియోగం మనకు హక్కు ఉండగా 299 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని అంగీకరించి పాలమూరు జిల్లా ప్రజలను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ లబ్ధి చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే తరిమికొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2015లో ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలు పూర్తి అవుతున్నా 1 ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుత్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డితో పాటు ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు.